కాజీ మొయినుద్దీన్ అనేటువంటి చక్రవర్తి ఈ బుల్లెట్ బాబా టెంపుల్ విజిట్ చేస్తారు. మరి ఈ టెంపుల్ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయం, పుష్కర్ సరస్సు సందర్శించిన తర్వాత వాండరర్స్ బుల్లెట్ టీంతో కలిసి మరో ప్రత్యేకమైన ప్లేస్కు బయలుదేరింది ఎన్టీవీ జర్నీ టీం. పుష్కర్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలీలోని బుల్లెట్ బాబా గుడికి వెళ్ళింది వాండరర్స్ గ్రూప్. మనం మనుషులకు గుడి ఉండడం చూసి ఉంటాం, జంతువులకు ఉండడం చూసి ఉంటాం, కానీ ఒక బైక్ ఉండడం ఎక్కడా చూసి ఉండం. అదే పాలీలోని బుల్లెట్ బాబా టెంపుల్. చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు. సాధారణంగా మనం ఫిల్మ్ స్టార్స్కి గుళ్ళు కట్టడం చూస్తాం, అలాగే జంతువులకు కూడా గుళ్ళు మన ఇండియాలో చాలా ఉంటాయి. కానీ ఒక బుల్లెట్కి గుడి కట్టడం అనేది, ఆ బుల్లెట్ని పూజించడం అనేది బహుశా మీరు ఇంతవరకు చూసి ఉండరు, అలాగే విని కూడా ఉండరు. కానీ ప్రస్తుతం మనం అలాంటి ప్రాంతంలోనే ఉన్నాం. రాజస్థాన్లో పాలి అనే ఒక ప్రాంతంలో ఈ బుల్లెట్ బాబా గుడి ఉంది. ఇక్కడ ఒక బుల్లెట్కి గత 5 సంవత్సరాలుగా దీన్ని ఇక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ బుల్లెట్ బాబా టెంపుల్ కథ ఏంటో మనం తెలుసుకుందామండి. 1991లో పాలి నుంచి చౌతాలాకు వెళుతున్న ఓం బనా అనే వ్యక్తి తన 350cc బుల్లెట్ను డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి ఓ చెట్టును ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఆయన బైక్ను, బాడీని అక్కడి నుంచి తరలించిన మర్నాడు ఆయన బైక్ యాక్సిడెంట్ జరిగిన చోట తిరిగి ప్రత్యక్షమైంది. పోలీసులు అక్కడి నుంచి బైక్ తీసుకుపోయినా మళ్లీ అక్కడే ప్రత్యక్షం అవడంతో ఓం బనా మరణించిన చోట ఓ గుడి కట్టారు. మేము వీఆర్ ద బుల్లెట్ రైడర్స్ ఫ్రమ్ హైదరాబాద్ వాండరర్స్ అండ్ ఓం బనా గారు కూడా బుల్లెట్ ప్రేమికుడు. సో ఈ స్థలాన్ని వచ్చి చూడటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ స్థలం మాకు కొంచెం పవిత్ర స్థలంగా ఉంది. ఎందుకంటే మాకు కావాల్సిన బైక్ బుల్లెట్కి ఇక్కడ ప్రత్యేక స్థానం ఇచ్చారు. దీనికి దేశమంతా దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ వాట్ వి కాల్ ఓం బన్నాస్ స్థానం. ఈ బండి ప్రతి శుక్ల అష్టమి నాడు ఈ ఏరియాలో ఈ బుల్లెట్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ బుల్లెట్ వెనకాల మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ పోయే ప్రతి బండి ఈ ఏరియా నుంచి పాస్ అయ్యే ముందు కంపల్సరీ హారన్ కొట్టాలి, అదర్వైజ్ దర్శనం చేసి వెళ్తారు. హారన్ కొట్టేసి వెళ్తారు, అదర్వైజ్ దర్శనం చేసి వెళ్తారు. ఈ ప్రదేశానికి వచ్చి, ఈ స్థలానికి వచ్చి, ఈ సమాధి దీన్ని థాన్ అంటారు. ఓం బనా మరణించిన రోజు అష్టమి కావడంతో ప్రతి అష్టమి రోజు అక్కడ బుల్లెట్ బండి శబ్దాలు వినిపిస్తాయి. అందుకే అక్కడి నుంచి వెళ్లే ప్రతి వెహికల్ ఇక్కడ ఆగి ఓసారి హారన్ మోగించి వెళతారు. मैं पाल सिंह हैदराबाद वांडरर्स ग्रुप से आया हूँ और अजमेर से होते हुए और इधर जोधपुर जाते हुए ललित भाई ने बताया कि बीच में बुलेट बाबा की जगह है ओम बन्ना जी की, तो बहुत मन में इच्छा थी देखने की. और इसी तरीके से हम लोग तकरीबन 5 घंटे की राइड करते हुए बाबा जी की जगह पे पहुँचे हैं. कई लोगों का ये मानना है कि बाबा जी की बहुत शक्तियाँ हैं और गाड़ी 2 बार बाहर भी रखी गई थी और बाहर से फिर ये गाड़ी दोबारा अंदर आ गई. तो इसलिए बहुत मन खुश हुआ आके देखने से और ये चाहूँगा कि और भी लोग आएँ और इस जगह को देख कर जाए. 2005లో ఓం బనా పేరు మీద గుడి నిర్మించారు. అన్నట్టు ఈ గుడిలో ఓ పూజారి కూడా ఉన్నాడు. బుల్లెట్ అంటే ఇష్టపడేవాళ్లు, నడిపేవాళ్లు పాలి హైవేకు సమీపంలో ఉన్న చౌతాలాలో ఓం బనా గుడిని సందర్శిస్తారు. నా పేరు పవన్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఢిల్లీలో రైడర్స్ మాన్యా చూసుకొని అక్కడి నుంచి రాజస్థాన్, జైపూర్, అజ్మేర్ ఇవన్నీ చూసుకొని వీఆర్ లివింగ్ టు జోధ్పూర్ నౌ. ఇక్కడ మధ్యలో వీ హవ్ రెడ్ అబౌట్ ఇట్ అ లాంగ్ టైమ్ బ్యాక్ అబౌట్ దిస్ బుల్లెట్ బాబా టెంపుల్ అండ్ వీ హవ్ కమ్ డౌన్ టు సీ ఇట్. We are very excited to see this place because we being bullet lovers, we actually find a place, something dedicated to the bike we love actually. So it's been a great time spending here. And we've been seeing people coming from various places, passing through this route, coming over here and offering their prayers and
taking the blessings of the Baba. జైసల్మేర్లో చూడదగ్గ ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఆ విశేషాలు ఏంటో మనం వచ్చే వారం జర్నీలో చూద్దాం. 850 సంవత్సరాల క్రితం కాజీ మొయినుద్దీన్ అనేటువంటి చక్రవర్తి ఈ బుల్లెట్ బాబా టెంపుల్ విజిట్ చేస్తారు. మరి ఈ టెంపుల్ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.